డియర్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగే నేను మా ఆఫీస్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. ఆ చేస్తున్న సమయంలో ఒక కంప్లైంట్ వచ్చి మేము చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉంది. అందరం కూర్చొని దాని గురించి డిస్కస్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మా బాస్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ఇంటికి వెళ్ళమన్నాడు. సమయం ఏమో దాటుతుంది. నేనున్న ప్రాంతానికి మా ఇంటికి చాలా దూరము. అదేవిధంగా అక్కడ వర్క్ చేస్తూ ఎలా అయినా ఫినిష్ చేయాలని టీం వర్క్తో ప్రెజర్ మీద ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి సిద్ధపడ్డాం. మా కొలీగ్స్ కూడా నాతో పాటు రెడీగా సిద్ధంగా ఉండి అది కంప్లీట్ చేయడానికి నాతో పాటు వారు సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే సమయం దాటిపోతుంది, సిటీకి చాలా దూరంలో ఉన్నాము. అయినా సరే వెళ్దామని బయలుదేరి కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకునే లోపు నేను బైక్ మీద తరచూ రాను. ఆ రోజు బైక్ మీద రావాల్సి వచ్చింది. బైక్ వేసుకొని వెళ్దామని చెప్పి సగం దూరం వెళ్ళిన తర్వాత అనుకోని విధంగా నా బైక్ పంచర్ అయింది. పంచర్ అయిన సమయంలో నేను సరిగ్గా చూసుకోలేదు. ఆ టైరు ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత డ్యామేజ్ అయిపోయింది. పంచర్ అయినా కొంచెం దూరం వెళ్ళొచ్చు, కానీ కుదరలేదు. అదేమో దట్టమైన అడవి ప్రాంతం లాగా ఉంటుంది చూడడానికి. ఆ కారు చీకట్లో దూరం నుంచి గుడ్లగూబ సౌండ్లు, నక్కల ఏడుపులు వినపడుతూ ఉన్నాయి. ఎందుకో తెలియని భయం నన్ను ఆవరించి ఉంది. అలాగే మెల్లగా బైక్ తోసుకుంటూ వెళ్తూ ఉన్నాను. దట్టమైన అడవి తోసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అదే ప్రాంతంలో నాతో పాటు ఒక అతను వస్తూ ఉన్నాడు. ఏం బ్రదరు, ఈ దట్టమైన చీకట్లో వెళ్తున్నారంటే మా ఇల్లు దగ్గరే ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు. సరే, ఎక్కడ మీ ఇల్లు అని చెప్పాను. ఇక్కడే మా ఇల్లు అన్నాడు. ఎక్కడెక్కడ బ్రదర్, అసలు ఇది మనుషులు ఉండే ప్లేస్ లాగా లేదుగా అన్నాను. అయినా సరే ఆయన ఇది మనుషులు ఉండే ప్లేస్ కాదు, నేను ఉంటున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఎందుకో నేను దిగాలుగా చూశాను. నా బంధువులు, నా చుట్టాలు నా దగ్గరికి రావట్లేదని బాధపడుతూ ఉన్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. దూరం నుంచి చూస్తే ఒక రాయి మీద కూర్చొని ఉన్నాడు.